మీరందరూ గుడాకేశ చేయాలని అనుకోవడం మాత్రమే అద్భుతం కాదు, అసలు గుడాకేశ పదం వినడం కూడా అద్భుతమే. అసలు గుడాకేశ అనే ఒక సంభావ్యత ఉంది, ఆ పాసిబిలిటీ ఉంది. అలా రాత్రంతా కూర్చుని ధ్యానం చేయొచ్చు అన్న విషయం తెలుసుకోవడం కూడా అద్భుతమే. గుడాకేశ పదం వింటే ఎలా అద్భుతమో గుడాకేశ చేయడం అంతకంటే అద్భుతం. అది ఈ కలియుగంలో గుడాకేశగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అండ్ మీరు గుడాకేశ జాయిన్ అయ్యారు. గుడాకేశ ఈ రోజు కూడా మీరు T5 బ్యాచ్ లో జాయిన్ అయ్యి లేదా అంతకుముందు బ్యాచెస్ లో జాయిన్ అయ్యి ఈ రోజు కూడా మీరు వస్తున్నారు అని అంటే గనక మీకున్న కమిట్మెంట్ అర్థమవుతుంది ఇక్కడ గుడాకేశ పట్ల, గుడాకేశ సాధన పట్ల. ఈ గుడాకేశ సాధన వల్ల, ధ్యానం వల్ల ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానము మనకు ఉపయోగపడుతుంది, కరెక్ట్. కానీ జ్ఞానము పరుల శ్రేయస్సు కొరకు మనం ఉపయోగించాలి. సమస్త మానవాళిని సేవించడం కొరకు దీన్ని ఉపయోగించాలి. జ్ఞానం మన గురించి మాత్రమే కాదు, జ్ఞానము ఇతరుల మంచి గురించి, మన ఎదుగుదల మాత్రమే కాదు, ఇతరుల ఎదుగుదల గురించి కూడా ఉపయోగించాలి. అయితే ఇక్కడ ఏమన్నారంటే ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి అని అన్నారు. ధ్యానము వలనే జ్ఞానము, జ్ఞానము వలనే ముక్తి. ఏ జ్ఞానం గురించి చెప్తున్నారు? ఎన్నో రకాల జ్ఞానం ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ ఎలా వాడాలి అన్నది కూడా ఒక జ్ఞానమే. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్నది ఒక జ్ఞానం. పుస్తకాలు ఎలా తొందరగా చదవాలి అని ప్రబోధ్ సార్ వర్క్షాప్ ఉంటుంది, కాన్షియస్ రీడింగ్, అది ఒక జ్ఞానమే. మరి ధ్యానం వల్ల ఏ రకమైన జ్ఞానం వస్తుందంటే, ధ్యానం వల్ల అంటే ముక్తినిచ్చే జ్ఞానము ఆత్మజ్ఞానం. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. మెడిటేషన్ లీడ్స్ టు సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ లీడ్స్ టు లిబరేషన్. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానంలో ఎక్స్పర్టైజ్ పొందుతాము. దానివల్ల ముక్తి. ముక్తి అంటే దేని నుంచి ముక్తి? దుఃఖం నుంచి విముక్తి. రకరకాల దుఃఖాల నుండి విముక్తి వస్తుంది. సో ఎలా అయితే ఆత్మజ్ఞానం ఉందో రకరకాల జ్ఞానాలు ఉంటాయి. ఈ రకరకాల జ్ఞానాలు కూడా మనం పరుల శ్రేయస్సు గురించి వాడుతూ ఉండాలి. మన స్వీయ శ్రేయస్సే కాదు, పరుల శ్రేయస్సు గురించి కూడా వాడుతుండాలి. మన మంచి గురించే కాదు, ఇతరుల మంచి గురించి కూడా వాడుతుండాలి. మన ఎదుగుదల గురించే కాదు, ఇతరుల ఎదుగుదల గురించి కూడా వాడుతుండాలి. అయితే మనం పొందిన జ్ఞానాన్ని పరుల శ్రేయస్సు గురించి వాడతామో, సమస్త మానవాళి శ్రేయస్సు గురించి వాడతామో, దాన్ని సేవ అని అంటారు. మనము సేవ చేయాలంటే ఫస్ట్ మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియాలి, మన ఆత్మశక్తి మనకు తెలియాలి. అప్పుడు ఇంకా ఉన్నతంగా సేవ చేయగలం. మొట్టమొదట మన నిజతత్వాన్ని, మన ఆత్మశక్తిని, మన స్వీయ శక్తిని మనం తెలుసుకోవాలి. మన విశ్వాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, మన సర్వాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, మన సర్వజ్ఞతను తెలుసుకోవాలి, మన సర్వవ్యాప్తి తత్వాన్ని తెలుసుకోవాలి, మన సర్వ సమర్థతను తెలుసుకోవాలి. We need to know our omniscience, we need to know our own omnipresence and we need to know our own omnipotence. అప్పుడు మన నిజమైన తత్వాన్ని మనం తెలుసుకుని సేవ ఇంకా గొప్పగా చేయగలం. ఎంతగా సేవకి అంకితం అవ్వాలి అంటే మన ఉనికినే మానవ సేవగా ఉపయోగించాలి. మానవాళికి సహాయపడడమే మన లక్ష్యంగా పెట్టుకుని అదే లక్ష్యంగా జీవించాలి. We need to dedicate our whole existence for human service. మనం మొత్తం ఉనికి ఆ సేవకి అంకితం చేసేయాలి. సర్వ మానవాళికి ఉపయోగపడాలి మన జీవితం. ఇక్కడ ఇది ఈ రోజు తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇన్ని రోజులు మీరు గుడాకేశ సాధన, ధ్యాన సాధనలో నిమగ్నమై దీనికి ఇంత కమిటెడ్ గా ఉన్నారంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మన ఉనికిని సేవకి అంకితం చేయడం, మానవాళి శ్రేయస్సు గురించి అంకితం చేయడం. మన ఉనికి అంటే మన అస్తిత్వం, పూర్తి అస్తిత్వం, ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, అవర్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు సర్వీస్.
మన యొక్క ఆలోచనలు, మన యొక్క కర్మలు, మన యొక్క మాటలు అన్నీ మన పూర్తి అస్తిత్వాన్ని, మన పూర్తి ఉనికిని సేవకు అంకితం చేయాలి. మానవాళి శ్రేయస్సు గురించి అంకితం చేయాలి. విశ్వమానవ కళ్యాణం గురించి అంకితం చేయాలి. ధ్యానంలో మరొక విషయం జరుగుతుంది. ఈ గుడాకేశ సాధనలో ఏం జరుగుతుందంటే, మన లోపల ఉన్న దివ్యత్వము ఈ సృష్టిలో సాక్షాత్కరిస్తుంది. మీ లోపల ఉన్న దివ్యత్వాన్ని మీరు తెలుసుకుంటారు. మీరు ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో దాన్ని సాక్షాత్కరింపజేస్తారు. సో మన దివ్యత్వాన్ని సాక్షాత్కరింప చేసుకోవడమే కాకుండా మనము ఇతరులకు కూడా వారి దివ్యత్వాన్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు మనం సాయం చేయాలి. వారి దివ్యత్వాన్ని వాళ్ళు తెలుసుకునేందుకు సాయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, మేనిఫెస్ట్ ద డివినిటీ వితిన్, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్. మేనిఫెస్ట్ ద డివినిటీ వితిన్, దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఏ మత సారమైనా కూడా మీ లోపల ఉన్న దివ్యత్వాన్ని సిద్ధింప చేసుకోవడమే, సాక్షాత్కరింప చేసుకోవడమే. ఇదే ఏ మత సారమైనా, ఇంకా ఏమీ లేదు. మీరు ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇదే. మరి మనిషికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అన్నది కూడా మనం ఇతరులకు నేర్పించాలి. ఎవరి సమస్యలను వాళ్ళు పరిష్కరించుకునేందుకు మనం సహకరిస్తూ ఉండాలి. నీ సమస్య నేను పరిష్కరిస్తాను కాదు, నీ సమస్యను నువ్వు ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకునేందుకు నేను సాయం చేస్తాను. అలాంటి సేవ చేయాలి. సో ఈ రకంగా మన జీవితాన్ని, మన ఉనికిని, మన అస్తిత్వాన్ని, మన ఎరుకను, మన జ్ఞానాన్ని, మన స్వయాన్ని పూర్తిగా సేవకు అంకితం చేయాలి. స్వయం అంటేనే అందులో సేవ ఉంది, సా ఉంది, వా ఉంది స్వయంలో. సో స్వయం అంటే సేవ. సేవ లేకపోతే స్వయం లేదు. స్వయాన్ని తెలుసుకోవాలంటే సేవ చేయాల్సిందే. స్వయాన్ని పూర్తిగా ఎరుకలోకి తెచ్చుకోవాలంటే సేవ చేయాల్సిందే. మీరు సేవ చేయకపోతే స్వయాన్ని తెలుసుకోలేరు. అసలు మీరు సేవ చేయకపోతే మిమ్మల్ని మీరు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు ఈ చిన్న మీరు కాదు, ఎంతో పెద్ద మీరు. ఆ పెద్ద మీరుని మీరు తెలుసుకోవాలంటే సేవ చేయాల్సిందే. ప్రతి మనిషి తనకి తెలిసినా తెలియకపోయినా సేవలో ఉన్నవాడే. తాను తన పాత్ర పోషిస్తూ ఉన్న క్రమంలో ఎంతో సేవ చేస్తున్నాడు ఈ విశ్వానికి, ఈ విశ్వం ఎదగడానికి. సర్వమానవాళికి సేవ చేస్తున్నాడు తనకు తెలియకుండానే. కానీ మనం ఈరోజు తెలుసుకోవాలి. మీరు ఈ శరీరాన్ని ఎంచుకున్న ఒక ఆత్మగా ఉండి మీరు శరీరంలోకి వచ్చారు. ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పాత్రలు పోషిస్తున్నారు. ఒక కూతురుగా పాత్ర పోషించారు, కొడుకుగా పాత్ర పోషించారు. ఆ తర్వాత ఒక విద్యార్థిగా పాత్రల్లో ఉంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్తగా, భార్యగా, కోడలిగా, అల్లుడిగా, ఇలా రకరకాల పాత్రల్లో మీరు సేవ చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసో తెలియకో, లేదా ఎక్కడో ఒక జాబ్ చేయాలి, ఆ జాబ్ అనే పాత్రలో కూడా మీరు సేవ చేస్తున్నారు. మీరు సేవ చేయబట్టే, మీ పాత్ర మీరు పోషిస్తున్నారు కాబట్టే ఈ విషయం ఇంత సజావుగా ముందుకు సాగుతుంది. దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. మనం ఈరోజు సేవ గురించి మాట్లాడుకుందాం. సేవ యొక్క విశ్వరూప సత్యాన్ని తెలుసుకుందాం ఈరోజు. సేవకి చాలా మంది కొవ్వొత్తి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏంటంటే, నువ్వు వేరే వాళ్ళకి, నీ వెలుగు వల్ల వేరే వాళ్ళ కొవ్వొత్తిని కూడా వెలిగించు అని. కానీ కొవ్వొత్తి ఎగ్జాంపుల్ సరైనది కాదు. పూర్తిగా వెలుగిస్తావు, వెలుగు ద్వారా వేరే వాళ్ళ వెలుగుని వెలిగిస్తావు, ఓకే, వాళ్ళ జీవితంలో వెలుగు తీసుకొస్తావు. నువ్వు కొవ్వొత్తిలాగా కరిగిపోవు, ఎదుగుతావు. నువ్వు ఎంత సేవ చేస్తే అంత ఎదుగుతావు. కొవ్వొత్తి ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదు అక్కడ. ఎందుకంటే కొవ్వొత్తి కరిగిపోతుంది అక్కడ. మనం కరిగిపోయేది ఏమి ఉండదు, ఎదిగిపోయేది ఉంటుంది.
ఎదిగేది ఉంటుంది. ఎంత సేవ చేస్తే అంత ఎదుగుతాం, ఎంత తక్కువ కాము ఎదుగుతాం, ఇంకా పెరుగుతాం. మానవాళికి మీరు చేసే అత్యంత పెద్ద సేవ మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మీ నిజతత్వాన్ని మీరు తెలుసుకోవడం, మీ స్వయాన్ని మీరు తెలుసుకోవడం, మీ శక్తి సామర్థ్యాలను మీరు తెలుసుకోవడం, మీ ఆత్మశక్తిని మీరు తెలుసుకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకున్నారో అది మీరు మానవాళికి చేసే ఎంతో పెద్ద సేవ. ఎందుకంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారో మీరు ఎన్లైటన్మెంట్ పొందుతారు, జ్ఞానోదయాన్ని పొందుతారు. అది చాలా పెద్ద సేవ. మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో మీకున్న మీకు దుఃఖాలు వస్తుంటాయి. ఆ దుఃఖాల్ని మీరు జ్ఞానంతో అధిగమిస్తూ ఉండాలి. ఎన్నో రకరకాల దుఃఖాలు ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తుంటాయి, రకరకాల సవాళ్ళు వస్తుంటాయి. వీటన్నింటినీ మీరు అధిగమిస్తూ ఉండాలి. ఈ సమస్యలు, సవాళ్ళు, దుఃఖాలు, భయాలు, సందేహాలు ఇవన్నీ జీవితంలో వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ మీరు ధ్యాన శక్తితో, మీరు ధ్యాన సాధనతో ఉన్నప్పుడు తదనుగుణమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో వీటన్నింటినీ దాటవచ్చు. ఎప్పుడైతే మీకున్న సమస్యలు, దుఃఖాలు, భయాలు, సందేహాలు వీటన్నింటినీ మీరు జ్ఞానంతో దాటుతుంటారో అప్పుడు మీ ఆత్మశక్తిని మీరు మరింతగా తెలుసుకుంటుంటారు. మీ జీవితంలో ముందుకు సాగడానికి ఏవైతే అడ్డుగోడలు వస్తున్నాయో వాటిని దాటేప్పుడు మీరు ఒక జ్ఞానం నేర్చుకుంటారు. ఆ జ్ఞానం నేర్చుకోవడం వల్ల మీ ఆత్మశక్తిని మరింతగా మీరు తెలుసుకుంటూ ఉంటారు, మిమ్మల్ని మీరు మరింతగా తెలుసుకుంటూ ఉంటారు. మీ ఎన్లైటన్మెంట్ కూడా మీరు సర్వ మానవాళికి చేసే గొప్ప సేవ. అందుకే మీ గుడాకేశ ధ్యాన సాధన చాలా 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 ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మీకే కాదు, ఈ సర్వ మానవాళికి ఇంపార్టెంట్ మీరు చేసే ధ్యాన సాధన. మీరు చేసే ధ్యాన సాధన మిమ్మల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్ళట్లేదు, మీ ఆత్మ ఎదుగుదలకి మాత్రమే ఉపయోగపడట్లేదు. మీరు ఒక స్టెప్ ఎదగడం వల్ల ఈ పూర్తి విశ్వం, సమస్త విశ్వం కూడా ఒక స్టెప్ ఎదుగుతోంది మీ ద్వారా. ఎందుకంటే మీరు లేకపోతే ఈ విశ్వం లేదు, మీరు కూడా విశ్వంలో భాగమే. మీరు ఎదిగితే విశ్వం ఎదుగుతుంది. అందుకే మీరు ధ్యాన సాధన చేస్తూ ఉండి జ్ఞానాన్ని పొందుతూ ఉండి ఎదుగుతూ ఉంటే ఈ విశ్వం కూడా ఎదుగుతోంది. మీరు ఈ విశ్వ ఎదుగుదలకు కూడా ఎంతో దోహదపడుతున్నారు మీ గుడాకేశ ధ్యాన సాధన వల్ల. భూమి మీద ఒక్క బుద్ధుడు వస్తే ఎంతో నెగిటివిటీని బ్యాలెన్స్ చేయగలడు. ఒక ధ్యాన సాధకుడు తన ధ్యానం ద్వారా ఎంతో నెగిటివిటీని బ్యాలెన్స్ చేస్తాడు. మీరు చేసే ధ్యాన సాధన ఈ భూమి మీద ఎంతో నెగిటివిటీని బ్యాలెన్స్ చేస్తుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం యుద్ధాలే కదా. ఇప్పటి వరకు మీరు ఈ భూమి చరిత్ర చూస్తే ఏముంది, ఆ రాజు ఈ రాజును గెలిచాడు, ఆ యుద్ధం జరిగింది, ఈ యుద్ధం జరిగింది, ఇదే కదా చెప్పుకునేది. అది కాదు, ఇప్పటి నుంచి మనం చరిత్ర మార్చబోతున్నాం గుడాకేశ ధ్యాన సాధన వల్ల. గుడాకేశ ధ్యాన సాధన వల్ల మరో కొత్త భూమి చరిత్ర లిఖించబడుతుంది సువర్ణాక్షరాలతో. ఇంత ధ్యాన సాధన ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడు ఇంత ధ్యాన సాధన జరిగి ఉండకపోవచ్చు. రాత్రంతా కూర్చోడం మామూలు విషయమా? ఇన్ని వందల మంది, ఇది వందల మంది నుంచి వేల మందికి వెళ్ళబోతుంది, లక్షల మందికి వెళ్ళబోతుంది, కోట్ల మందికి వెళ్ళబోతుంది. వీళ్ళంతా రాత్రంతా ధ్యానం చేస్తారు భూమి మీద. ఈ భూమి నుంచి నెగిటివిటీని మనం పారద్రోలబోతున్నాం మన గుడాకేశ ధ్యాన సాధన వల్ల. చేయాల్సినవి ఎన్నో పనులు ఉన్నాయి, కానీ 2 కేటగిరీస్ కింద ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ కేటగిరీ మీ నిజతత్వాన్ని మీరు తెలుసుకోవాలి, మీ ఆత్మశక్తులను మీరు ఎరుకలోకి తెచ్చుకోవాలి. అలాగే ఇతరులకు వారి నిజతత్వాన్ని వారు తెలుసుకునేందుకు సహాయపడాలి, వారి ఆత్మశక్తుల్ని వారు
సాక్షాత్కరింప చేసుకునేందుకు, తెలుసుకునేందుకు మనం సాయపడాలి. ఇవే ఈ 2 కేటగిరీస్ ఆఫ్ పనులే ఉంటాయి. మరి మన నిజతత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే ధ్యాన సాధన చేయాలి. వేరే వాళ్ళ నిజతత్వాన్ని, వారి ఆత్మశక్తుల్ని వారు తెలుసుకునేట్టుగా చేయాలంటే వారి చేత ధ్యాన సాధన చేయించాలి. ఈ గుడాకేశ ధ్యాన సాధన చేయించాలి. అందుకే మనము గుడాకేశ ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అలాగే ఇతరుల చేత ఈ గుడాకేశ ధ్యాన సాధన చేయిస్తూ ఉండాలి. వీలున్నంతగా సాయం తీసుకోవాలి ఈ గుడాకేశ ధ్యాన సాధన మనం చేసేందుకు. ఎందుకంటే మనం ఈ గుడాకేశ సాధన చేసినప్పుడు మనకి మాత్రమే ఉపయోగపడట్లేదు, అందరికీ ఉపయోగపడుతుంది, విశ్వానికి ఉపయోగపడుతుంది. అలాగే వీలున్నంతగా సాయం చేయాలి వేరే వాళ్ళు గుడాకేశ సాధన చేసేందుకు. ఎందుకంటే వారు గుడాకేశ సాధన చేసినప్పుడు వారికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఎంతో మందికి ఉపయోగపడుతుంది, విశ్వానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ధ్యాన సాధన ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, మన దివ్యత్వాన్ని ప్రకటించుకోవడానికి, సాక్షాత్కరింపు చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, మన దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి ఈ గుడాకేశ ధ్యాన సాధన ఉపయోగపడుతుంది. అలాగే మనము ఇతరులకు కూడా సాయపడాలి. దేనికి? వారి దివ్యత్వాన్ని వారు తెలుసుకోవడానికి, వారి దివ్యత్వాన్ని వారు సిద్ధింపజేసుకోవడానికి, వారి దివ్యత్వాన్ని వారు ప్రకటించుకోవడానికి, వారి దివ్యత్వాన్ని వారు సాక్షాత్కరింప చేసుకోవడానికి మనం వేరే వాళ్ళకు కూడా ఈ గుడాకేశ సాధన ద్వారా సాయపడాలి. మరి ఇందులో అత్యంత ఎదిగే అవకాశం ఎవరికి ఉంటుందంటే, తమ ఉనికిని, తమ అస్తిత్వాన్ని, తమ సర్వస్వాన్ని సేవకి ఉపయోగించే స్థాయికి ఎదిగినప్పుడు. సో మన ఉనికిని సేవకి అంకితం చేయాలి, మన అస్తిత్వాన్ని సేవకి అంకితం చేయాలి, మన సర్వస్వాన్ని సేవకి అంకితం చేయాలి. ఫ్రెండ్స్, ఇది చాలా శ్రద్ధగా వినండి. చాలా సింపుల్ పాయింట్ అవ్వచ్చు గాక, కానీ చాలా లోతుగా ఉంటుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పూర్తిగా సేవకి అంకితం చేసుకుంటారో, ఈ విశ్వ సేవకి అంకితం చేస్తారో, ఈ విశ్వము మీకు సేవ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే మీరు ఒక కంపెనీకి పనిచేసినప్పుడు ఆ కంపెనీ మీకు శాలరీ ఇస్తుంది, ఒక వ్యక్తికి పని చేసినప్పుడు ఆ వ్యక్తి మీకు కృతజ్ఞత ఇస్తాడు. అట్లానే ఈ విశ్వానికి సేవ చేస్తున్నప్పుడు ఆ విశ్వము మీకు కావాల్సింది అందిస్తుంది. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారంటే, యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. నీ యోగ క్షేమాలను నేను చూసుకుంటానని చెప్పారు. అనన్యాన్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే నువ్వు ఇంకా వేరే దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నా గురించి ఆలోచించు అని అన్నారు ఆయన. నా గురించి ఆలోచించు అంటే ఆ స్వయం సేవలో, నా అంటే అక్కడ కృష్ణుడు కాదు, స్వయం నేను అంటే నిజమైన నేను, ఆత్మతత్వము, పరమాత్మతత్వము, సర్వాత్మతత్వము. సో ఆ ఆత్మతత్వంలో మనం ఉన్నప్పుడు అప్పుడు నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నారు. అంటే మనల్ని మనము దానికి డెడికేట్ చేసేయాలి. ఎలా అయితే ఒక కొత్తగా పుట్టిన బిడ్డ ఒక తల్లిని విశ్వసిస్తుందో, ఇక వేరే ఏ ఆలోచన ఉండదు, ఆ తల్లి పట్ల పూర్తి సరెండర్ లో ఉంటుంది, పూర్తి విశ్వసనీయతలో ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు కదా. అలా మన ఆత్మతత్వానికి మనం అంత సరెండర్ లో ఉండాలి, ఆ సేవకి అంత సరెండర్ లో ఉండాలి. సేవ 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 ఈ పదాన్ని గట్టిగా జీర్ణించుకోండి, ఈ పదంతో కనెక్ట్ అవ్వండి. ప్రతి పదానికి ఒక చైతన్య శక్తి ఉంటుంది. సర్వీస్ సర్వీస్ సర్వీస్, ఎంతో మధురత ఉంది ఈ పదంలో, ఎంతో అందం ఉంది, ఆనందం ఉంది, ఎంతో అహంకార రాహిత్యం ఉంది, ఎంతో సుందరత ఉంది ఈ పదంలో. ఆ పదానికి ఒకసారి పూర్తిగా అనుసంధానం కండి, మీకు ఒక అద్భుతమైన అనుభవం ఏర్పడుతుంది.
నిస్సంకోచంగా నిస్సందేహంగా ఈ భూమి మీద హైయెస్ట్ సాధన ఏదైతే ఉందో అదే గుడాకేశ సాధన. ఈ సేవ అనే పదానికి కనెక్ట్ అవ్వండి, అనుసంధానం కండి. మీ ఆలోచనలో అనుసంధానం కండి, మీ మాటల్లో అనుసంధానం కండి, మీ కర్మల్లో అనుసంధానం కండి. ఒకసారి ఆ భావాలతో అనుసంధానం కండి. ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎలా ఉంటుందో ఒకసారి ఆ ఫీలింగ్ ని ఆస్వాదించండి. ఎలా వీలుంటే అలా, ఎక్కడ వీలుంటే అలా, ఎంత వీలుంటే అంత, ఎలా వీలుంటే అలా, ఎక్కడ వీలుంటే అక్కడ, ఎంత వీలుంటే అంత సేవ చేయండి, చేస్తూనే ఉండండి. Wherever possible, whenever possible, how much ever possible, whatever possible, keep doing service, keep doing service. సేవే జీవిత పరమార్థం, సేవే జీవిత పరమ లక్ష్యం కూడా. సో thank you, thank you, thank you, thank you, my dear friends. Thank you so much.